హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ డిజైన్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆటో లేఅవుట్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఫిగ్మా అంటే ఏంటో తెలియకపోతే, ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ టు ఫిగ్మా అనే ఒక వీడియో చేశాను. అది చూసినట్లయితే మీకు ఫిగ్మా అంటే ఏంటి, ఫిగ్మాతో మనం ఏం చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకుంటారంటే, ఆటో లేఅవుట్ అంటే ఏంటి, అలాగే ఆటో లేఅవుట్ బెనిఫిట్స్ ఏంటి, ఆటో లేఅవుట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయనేది మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ ఆటో లేఅవుట్ అంటే ఏంటి? ఆటో లేఅవుట్ అనేది ఫిగ్మాలో ఒక యూస్ఫుల్ ఫీచర్. దీన్ని మనం ఫ్రేమ్స్ కానీ లేయర్స్ కానీ అప్లై చేయొచ్చు. ఆటో లేఅవుట్ యూజ్ చేసి మనం రెస్పాన్సివ్ డిజైన్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకి డిజైన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఆటో లేఅవుట్ బాగా యూజ్ అవుతుంది. ఆటో లేఅవుట్లో మనం డిజైన్స్ని ఫాస్ట్గా చేయొచ్చు. దీనివల్ల మనకు టైం బాగా సేవ్ అవుతుంది. సో ఆటో లేఅవుట్ ఎలా అప్లై చేయాలి? మనం ఆటో లేఅవుట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను సబ్మిట్ నౌ టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక కీబోర్డ్లో షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే టెక్స్ట్కి ఆటో లేఅవుట్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఆటో లేఅవుట్ ఫ్రేమ్గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు రైట్ ప్యానెల్లో ఆటో లేఅవుట్ ప్రాపర్టీస్ చూడొచ్చు. అలాగే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా ఆటో లేఅవుట్ అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను ఈ 2 సర్కిల్స్ని సెలెక్ట్ చేసి రైట్ ప్యానెల్లో ఆటో లేఅవుట్ సెక్షన్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆటో లేఅవుట్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఆటో లేఅవుట్లో ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. ఆటో లేఅవుట్ మెను. ఫస్ట్ డైరెక్షన్స్లో మనం వర్టికల్, హారిజాంటల్ లేదా వ్రాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాప్ బిట్వీన్ ఐటమ్స్. ఇక్కడ మనం ఎలిమెంట్స్ మధ్య స్పేస్ ఎంత ఉండాలో అనేది ఇక్కడ సెట్ చేయొచ్చు. ఈ స్పేస్ అనేది మనం డైరెక్షన్ ఏది సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్షన్ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ హారిజాంటల్ గ్యాప్ని సెట్ చేయొచ్చు. అలాగే డైరెక్షన్ వర్టికల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వర్టికల్ గ్యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హారిజాంటల్ ప్యాడింగ్. ఇక్కడ మనం లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ని సెట్ చేయొచ్చు. వర్టికల్ ప్యాడింగ్. ఇక్కడ మనం టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ని సెట్ చేయొచ్చు. అలైన్మెంట్స్ ఆప్షన్ మనకి చాలా యూస్ఫుల్. ఆటో లేఅవుట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా అలైన్ అవ్వాలో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఈ ఐకాన్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి 4 సైడ్స్ని డిఫరెంట్ ప్యాడింగ్ని సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే ఈ మైనస్ ఐకాన్ ఉంది. ఈ మైనస్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఆటో లేఅవుట్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 సర్కిల్స్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే ఆటో లేఅవుట్ అప్లై అవుతుంది. డైరెక్షన్స్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: హారిజాంటల్, వర్టికల్ అండ్ వ్రాప్. డిఫాల్ట్గా మనకి డైరెక్షన్ హారిజాంటల్గా సెట్ అయి ఉంటుంది. వర్టికల్ సెలెక్ట్ చేస్తే సర్కిల్స్ వర్టికల్గా అలైన్ అవుతాయి. వ్రాప్ గురించి మనం కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. అలైన్మెంట్స్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆటో లేఅవుట్ అప్లై చేద్దాం. ఆటో లేఅవుట్ అప్లై అయిన తర్వాత రైట్ ప్యానెల్లో 9 పాయింట్ గ్రిడ్ మీరు చూడొచ్చు. ఈ అలైన్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. డిఫాల్ట్గా మనకి అలైన్మెంట్ టాప్ లెఫ్ట్గా ఉంటుంది. మీకు బాగా అర్థం అవడానికి నేను ఆటో లేఅవుట్ ఫ్రేమ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు మీరు అలైన్ టాప్ సెంటర్ మీద క్లిక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ టాప్ సెంటర్కి అలైన్ అవుతాయి. అలాగే టాప్ రైట్ మీద క్లిక్ చేస్తే అన్ని ఎలిమెంట్ టాప్ రైట్కి అలైన్ అవుతాయి. అలాగే అలైన్ లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ లెఫ్ట్కి అలైన్ అవుతాయి. ఈ విధంగా అన్ని అలైన్మెంట్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ గ్యాప్ బిట్వీన్ ఐటమ్స్. ఇక్కడ మనం ఎలిమెంట్స్ మీద స్పేస్ ఎంత ఉండాలో సెట్ చేయొచ్చు. ఇది మనం డైరెక్షన్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ డైరెక్షన్ హారిజాంటల్ సెలెక్ట్ చేసి ఉంటే హారిజాంటల్ గ్యాప్ సెట్ చేయొచ్చు, లేదా డైరెక్షన్ వర్టికల్ సెలెక్ట్ చేసి ఉంటే వర్టికల్ గ్యాప్ అని సెట్ చేయొచ్చు. ప్యాడింగ్స్. ఆటో లేఅవుట్లో ప్యాడింగ్ అనేది మనం ఆటో లేఅవుట్ ఫ్రేమ్ ఎడ్జ్కి ఎలిమెంట్స్కి మధ్య ఉన్న గ్యాప్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ లేదా టాప్ అండ్ బాటమ్ సెట్ చేయొచ్చు. లేదంటే ఈ ఐకాన్ క్లిక్ చేసి 4 సైడ్స్ సపరేట్ ప్యాడింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇస్తున్నాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో లేఅవుట్ ఫ్రేమ్కి లెఫ్ట్ అండ్ రైట్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఆటో లేఅవుట్ ఫ్రేమ్కి ఒక స్ట్రోక్ యాడ్ చేస్తా. సో ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ స్పేస్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే టాప్ అండ్ బాటమ్ 50 పిక్సెల్ ఇస్తే టాప్ అండ్ బాటమ్ స్పేస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రీసైజింగ్. ఆటో లేఅవుట్లో మనం రీసైజింగ్ ఆప్షన్స్ 2 రకాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి ఫ్రేమ్ లెవెల్, రెండోది ఎలిమెంట్స్ లెవెల్. ఆటో లేఅవుట్ సెలెక్ట్ చేస్తే మీకు రైట్ ప్యానల్లో ఫ్రేమ్ సెక్షన్లో హారిజాంటల్ అండ్ వర్టికల్ రీసైజింగ్ ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్గా ఇది మనకు హగ్గా సెట్ అయి ఉంటుంది. మన ఫ్రేమ్ సైజ్ చేంజ్ చేస్తే హగ్ నుండి ఫిక్స్డ్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు రైట్ అండ్ బాటమ్ స్పేస్. అలాగే ఫిక్స్డ్ని హగ్గా చేంజ్ చేస్తే లెఫ్ట్ అండ్ బాటంలో ఉన్న ఎక్స్ట్రా స్పేస్ అంతా మొత్తం రిమూవ్ అవుతుంది. ఒకవేళ మనం ఫ్రేమ్ విడ్త్ చేంజ్ చేసినప్పుడు ఎలిమెంట్స్ విడ్త్ కూడా చేంజ్ అవ్వాలంటే మనం ఎలిమెంట్స్కి రీసైజింగ్ ఆప్షన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఎల్లో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి హారిజాంటల్ రీసైజింగ్లో ఫిల్ కంటైనర్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే బటన్ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ కంటైనర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆటో లేఅవుట్ ఫ్రేమ్ని రీసైజ్ చేస్తే రెక్టాంగిల్ అండ్ బటన్స్ విడ్త్ కూడా చేంజ్ అవుతుంది. అబ్సల్యూట్ పొజిషన్. అబ్సల్యూట్ పొజిషన్ అనేది మనకు ఆటో లేఅవుట్ని ఓవర్ రైడ్ చేసి ఎలిమెంట్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఐకాన్ని ఆటో లేఅవుట్ ఫ్రేమ్లోకి డ్రాగ్ చేస్తే అది ఆటో లేఅవుట్ డైరెక్షన్ సెట్టింగ్స్ని బట్టి అది ప్లేస్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఐకాన్ని ఎల్లో రెక్టాంగిల్కి టాప్ రైట్ కార్నర్లో ఉంచాలి అనుకుంటే రైట్ ప్యానల్లో అబ్సల్యూట్ పొజిషన్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఐకాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. నేను టాప్ రైట్ కార్నర్లో ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు మీరు ఆటో లేఅవుట్ మెయిన్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నారు. వచ్చే వీడియోస్లో ఆటో లేఅవుట్ని యూజ్ చేసి UI డిజైన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. నమస్తే.